ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు ఆయన్ను ఈడీ అధికారులు విచారిస్తారు. 28న మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు. ఈ మేరకు సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేషా ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ కేసులో కింగ్ పిన్ లా వ్యవహరించారని భావిస్తున్న ఈడీ అధికారులు కస్టడీలో కేజ్రీవాల్ పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత విచారణ ఇవాళతో ముగుస్తోంది. వారం రోజులుగా ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కవిత కస్టడీ విచారణ కొనసాగుతుండగానే సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఈ కేసులో మరిన్ని ట్విస్టులుండే అవకాశం కనిపిస్తోంది. కస్టడీ పూర్తయిన కవితను ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి ఎన్నికై కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు డిమాండ్ చేసింది బీఆర్ఎస్ శాసనమండలి సభాపక్షం. పట్నం మహేందర్ రెడ్డి, కోసుకుంట్ల దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. జూబ్లీహిల్స్ లోని గుత్తా నివాసానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు ఎమ్మెల్సీలు. గుత్తాను కలిసిన వారిలో ఎంఎస్ ప్రభాకర్ రావు, యాదవ్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి ఉన్నారు. అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను గుర్తించి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు బీసీ నేత ఎంపీ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో మాట్లాడారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల సరికాదన్నారు. పెరిగిన జిల్లాలు, మండలాలకు అనుగుణంగా ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ అంటే 25,000కు పైన ఉండాలని, 11,000 పోస్టులను భర్తీ చేస్తే అది మెగా డిఎస్సీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వర్సిటీల్లో సైతం ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలని కోరారు కృష్ణయ్య. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఎండిన పంట పొలాలను పరిశీలించారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నాయుడుపాలెం, వీర్లగడ్డ తండాలో పర్యటించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినట్టు చెప్పారు. 3 ఫేజ్ కరెంట్ లేక మోటార్స్ కాలిపోతున్నాయన్నారు. జిల్లా మంత్రులు మాత్రం కళ్ళు తాగిన కోతుల్లా ఎగిరిపడటమే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పంటల పరిశీలనలో జగదీష్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెక్నికల్ సింపోజియం 2024ను వీసీ రవీందర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే సింపోజియం ఉత్సవాల్లో ఓయూలోని 7 ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సింపోజియంలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగిన నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత బయటపడుతుందన్నారు వీసీ రవీందర్. భవిష్యత్తులో ఇంజనీరింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సింపోజియం ఉపయోగపడుతుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఒక ఛానల్ ఎండీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఛానల్ ఎండీతో కలిసి ప్రణీత్ రావు సర్వర్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సోదాల సమయంలో ఛానల్ ఎండీ ఇంట్లో లేకపోవడంతో కీలక డాక్యుమెంట్స్ మాత్రం స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ విజయవాడలో పర్యటిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు జరిగే వర్క్ షాప్ కు హాజరవుతారు. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థుల విమర్శలపై అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ఈ వర్క్ షాప్ కు టీడీపీ అభ్యర్థులతో పాటు కూటమి సభ్యులైన జనసేన అభ్యర్థులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సింహం సింగిల్ గా వస్తుందంటూ విపక్ష కూటమిని విమర్శించారు మాజీ మంత్రి బాలినేని. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల జోలికి ఎవరైనా వస్తే వారి సంగతి తెలుస్తారంటూ ఘాటుగా హెచ్చరించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్ సింగిల్ గానే వస్తారన్నారు. అధికారంలోకి వస్తున్నామని చెప్తూ వైసీపీ కార్యకర్తలను బెదిరించి టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు వైసీపీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. ఒంగోలులో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు బాలినేని. పల్నాడు జిల్లా మాచర్లలో వారం క్రితం ఓ టీడీపీ కార్యకర్త కారును తగలబెట్టిన నిందితులు దొరికారు. మణికంఠ, చల్లాప్రసాద్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించామన్నారు సీఐ శరత్ బాబు. పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటేశ్వర్ల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. సికింద్రాబాద్ లాలాపేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు 13 క్వింటాల కెమికల్స్ కలిపిన పేస్ట్ ను సీజ్ చేశారు. సీజ్ చేసిన పేస్ట్ విలువ 1,70,000 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. కల్తీకి తెగబడిన తయారీ కేంద్రం నిర్వాహకుడు వెంకటేశ్వరను అదుపులోకి తీసుకుని కంపెనీకి తాళం వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో డమ్మీ తుపాకీతో దుండగులు బెదిరింపులకు దిగారు. దుండగులు మేకల చోరీకి యత్నిస్తుండగా భీమరావు, మధు అనే యువకులు సాహసం చేసి అడ్డుకున్నారు. ప్రాణ భయంతో దుండగులు వారి నుండి తప్పించుకుని పారిపోయారు. ఈ క్రమంలో గాయాల పాలైన యువకులను స్థానికులు హాస్పిటల్కి తరలించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉద్యోగులను భారీగా బదిలీ చేశారు ఈవో పెద్దిరాజు. దేవస్థానంలో 32 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల ప్రకారం వెంటనే విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఆదేశించారు ఈవో. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు కాద్రీశుడి అవతారంలో సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాజరికానికి, అధికారానికి, శక్తికి ప్రతీకగా నిలిచిన స్వామివారిని చూసేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఆనందవల్లి సమేత వెంకటేశ్వర స్వామి తృతీయ పుష్కరోత్సవం ఆమోదగిరిలో ఘనంగా జరిగింది. అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్ లో జరిగిన వేడుకలకు చిన్నజీయ స్వామి విశిష్ట అతిథిగా హాజరై లక్ష్మీ పూజ జరిపించారు. ఈ పూజకు అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతులు, అపోలో గ్రూప్ ఎండి సంగీతారెడ్డి దంపతులు, కొండా విశ్వేశ్వరరెడ్డి, అనిల్ కామినేని, శోభనా కామినేని, చిరంజీవి సతీమణి సురేఖ, ఉపాసనతో పాటు ఎయిర్టెల్ సిఓ భార్య అరేనా హాజరయ్యారు. వారికి చిన్నజీయ స్వామి మంగళ శాసనాలతో పాటు లక్ష్మీదేవి పటాన్ని అందజేశారు. సీట్ల సర్దుబాటుపై ఏపీ బీజేపీలో కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో కొన్ని స్థానాలపై పంచాయతీ తేలటం లేదు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల ఎంపికపై 4 రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో ధర్మవరంకు బదులు కదిరి, శ్రీకాకుళానికి బదులు ఎచ్చెర్ల, పాడేరుకు బదులు అరకు స్థానాలు ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో విజయనగరానికి బదులు రాజంపేటను బీజేపీ నేతలు కావాలంటున్నారు. పిఠాపురం నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పిఠాపురం నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాకపోకలు సాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో దేవికి పూజలు చేసి వారాహి వాహనం నుండి ఆయన ప్రచారం మొదలుపెట్టనున్నారు. పిఠాపురంలో పవన్ 3 రోజులు ఉండనున్నారు. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ టార్గెట్ చేస్తుందని, ఆ ఎత్తులను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాము ఎవరిని ఓడించాలని చూడట్లేదని, కేవలం తాము గెలవాలని మాత్రమే చూస్తున్నామని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. స్థానిక నాయకుల అండదండలు తమకున్నాయని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజార్టీ సాధిస్తానని అంటున్నారంటే ఓటుకు 1,00,000 కూడా ఖర్చు పెడతారని గీత ఆరోపించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముస్లిం మైనార్టీకి నెల్లూరు టికెట్ ఇవ్వడం వల్లే వేమిరెడ్డి వైసీపీని వీడారని అన్నారు. కోవూరును అవినీతి రహితం చేస్తానని ప్రశాంతి చెప్పడం హాస్యాస్పదమని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి పాల్పడకుండానే వేల కోట్లు సంపాదించారని వేమిరెడ్డిని ప్రశ్నించారు. వేమిరెడ్డి గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయని, అవి చెప్తే ఆయన రాష్ట్రం వదిలి వెళ్లిపోతారని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈసీ దృష్టికి తెచ్చినట్లు టీడీపీ నేత బోండా ఉమా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో తమ నేతలపై నమోదైన కేసులు వివరాలు ఇవ్వాలని కోరిన పోలీసుల నుండి జవాబు రావటం లేదన్నారు. ఈ విషయాలన్నీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు తెలిపామని బోండా ఉమా వివరించారు. ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంపై ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో సమాన అవకాశాలు కల్పించకుండా ఏజెన్సీల దుర్వినియోగం జరుగుతున్న తీరును ఎన్నికల సంఘానికి వివరించింది. ఈ వ్యవహారంలో తనకున్న అధికారాలు ఉపయోగించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. తమ ఫిర్యాదును 3 కమిషనర్లు విన్నారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు. ప్రముఖ నటి రాధిక తమిళనాడులో విరుద్ నగర్ నుండి బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. బీజేపీ విడుదల చేసిన 4వ జాబితాలో ఆమె పేరుంది. 10 రోజుల క్రితమే రాధిక భర్త శరత్ కుమార్ తన పార్టీ అఖిల ఇండియా సమతువ మక్కల్ కచ్చిని బీజేపీలో విలీనం చేశారు. తమిళనాడులో బీజేపీ సొంతగా 19 స్థానాల్లో, మరో 4 స్థానాల్లో బీజేపీ గుర్తుపై మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. పాత వీడియోలో కొన్ని చోట్ల అభ్యర్థుల కొంప ముంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి ఒక స్థానంలో పోటీ చేస్తోంది. పొత్తు కుదిరిన వెంటనే అభ్యర్థిని కూడా ప్రకటించింది. అలా ఆ పేరు వచ్చిందో లేదో గతంలో కులాల గురించి ఆయన మాట్లాడిన మాటల వీడియో తమిళనాడులో వైరల్ గా మారింది. దాంతో చేసేది లేక ఆ పార్టీ తమ అభ్యర్థిని మార్చేసింది. తాము అధికారంలోకి వస్తే మెడ్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న మేకదాటు డ్యామ్ ను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చెన్నైలో విడుదల చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా పెంచేందుకు కృషి చేస్తామన్నారు పళనిస్వామి. ప్రధాని మోదీ భూటాన్ దేశపు అత్యున్నత పురస్కారం
డ్రగ్ క్యాల్పో అందుకున్నారు. ఒక విదేశీ ప్రభుత్వాధినేత ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. 2008లో ఈ పురస్కారం ఏర్పాటు చేసిన తరువాత దీన్ని అందుకున్న 4వ వ్యక్తి మోదీని. భూటాన్ రాజు దీన్ని ప్రధానికి అందజేశారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీకి థింపూలో ఊహించని స్వాగతం లభించింది. గర్భా నృత్య శైలిలో భారతీయ దుస్తుల్లో ధరించి వారు ప్రధాని రచించిన పాట పాడుతూ మోదీని ఆహ్వానించారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అంబాలాలోని మాజీ మంత్రి అనిల్ విజ్ నివాసానికి వచ్చారు. నాయబ్ సింగ్ ఎంపికపై అనిల్ విజ్ అసంతృప్తితో ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలో సీఎం స్వయంగా ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు. అనిల్ విజ్ సీనియర్ నాయకుడని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు తాను వచ్చానని అన్నారు. విజ్ మార్గదర్శకత్వంలో తాము హర్యానాలో 10 ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రకటించారు సీఎం. హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తాజాగా మరో 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ 3 ఎమ్మెల్యేలు సిమ్లాలో అసెంబ్లీ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ 3 బీజేపీలో చేరారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల కోసం నిత్యం పనిచేస్తున్న అసోసియేషన్ టీఎఫ్జేఏ సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తోంది టీఎఫ్జేఏ. ఈ అసోసియేషన్ హెల్త్ కార్డుల పంపిణీకి విజయ్ దేవరకొండ, దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అసోసియేషన్ అందిస్తున్న సేవలను మెచ్చుకున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. తొలుత ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ముస్తాఫిజూర్ 4 వికెట్లు తీయగా అనుజ్ రావత్, కార్తిక్ గౌరవప్రదమైన స్కోర్ అందుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శివం దూబే, రచిన్ రవీంద్ర, జడేజా సాధికారిక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. ముస్తాఫిజర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20లో మరో అరుదైన ఘనత అందుకున్నారు. పొట్టి ఫార్మాట్ లో 12,000 పరుగులను పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలిచారు. చెన్నైతో మ్యాచ్ లో 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ రికార్డు అందుకున్నారు. క్రిస్ గేల్ 360 ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకోగా కోహ్లీకి 368 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.